టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారంటే దానికి జ్యోతికృష్ణ గారు తీసుకున్న విపరీతమైన శ్రమ. ఆయన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నేను ఎందుకు మేము సినిమాల్లో ఏం చేసాము అని చెప్పడానికంటే కూడా రేపు పొద్దున మీరు చూసి ఇంకొక ప్రీమియర్ షోస్ కూడా పడిపోతాయి కాబట్టి మీరు చూసి మీరు నాకు తెలియజేయండి. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది, మన సినిమాలు రికార్డులు బద్దలు కొట్టేస్తాయి, మన సినిమా ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది నాకు చెప్పడానికి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను ఏ సినిమాలు కూడా ఎంత రికార్డు చేస్తా నేను ఎప్పుడూ తెలియదు. నేను సరస్వతి దేవిని ప్రార్థిస్తాను, కృష్ణుడిని నమ్ముతాను. కర్మ చేయి, ఫలితం భగవంతుడికి వదిలేయాలి. అలాగే ఈరోజు మేము ఇంత చేసాం, మనం ఇంత చేసాం, వదిలేస్తున్నాం. ఆ ఫలితం భగవంతుడు సత్ఫలితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు అంటే సినిమా మేకింగ్ నాకేంటి, సినిమా చాలా ప్యాషనేట్ నాకు. అలాగే నాకు ఈరోజు నేను ఒక టెరానికల్ అంటే ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరిచ్చింది, నాకు సినిమానిచ్చింది. సో ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి, జ్యోతికృష్ణ గారికి, మన డానిష్ గారికి, జమ్మూ అండ్ హెయిల్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రైట్ యూర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్ ఫ్రమ్ కాశ్మీర్, యూర్ ఫ్రమ్ కాశ్మీర్. ఆయన అంటే భారతదేశం అంటే నేను చెప్పానంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఫిల్మ్ మేకింగ్. నిధి అగర్వాల్ ఈజ్ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, హీఈస్ ఫ్రమ్ కాశ్మీర్. మేమేమో ఇక్కడి నుంచి వస్తాం. అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు. అంటే ఫిల్మ్ మేకింగ్ సినిమా అనేది దీనికి కులం లేదు, మతం ఉండదు, రేస్, రిలీజియన్, రీజియన్, లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు. మేమందరం కూర్చొని దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి. ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి, దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం. నేననే కదా, ఏ హీరో అయినా సరే, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే. ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది ఈ సినిమా సరిగ్గా రూపుదిద్దుకుంటుందా, ఎట్లా ఉందో ఇప్పుడు ఒక భయం ఉండేది నాకు. కానీ ఎప్పటికప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి కృషి గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడు ఒక జీవాన్ని పోసేది. ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి ఆస్కార్